ఇఫ్ యువర్ రెజ్యూమే డస్ నాట్ మ్యాచ్ జాబ్ డిస్క్రిప్షన్ ATS రిజెక్ట్స్ అనమాట. మీ అడిగితే కూడా మీ స్ట్రెంగ్స్నే if you are applying to 100 jobs and getting 0 calls, your resume is not bad, it's invisible, because humans are not reading your resume first, software is. మనం ఈ వీడియోలో కవర్ చేసే పాయింట్స్: నెంబర్ 1, why ATS rejects 90% resumes. Number 2, how to tailor one resume for any job. Number 3, fonts, pages, layout, what actually works. Number 4, at the end of the video, I'll give you a bonus networking trick for you. And also, I will show you my resume and how I get calls. If you guys are watching my video for the first time, my name is Sarala, and please give it a like and share it with your friends and subscribe to my channel so that it would be boost me. ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్క జాబ్కి ఒకే రెజ్యూమే పెడతామన్నమాట. సో అది చేయడం చాలా 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 తప్పు. ఎందుకంటే రెజ్యూమేస్ అన్నవి హ్యూమన్ డిటెక్ట్ చేయడు. చాలా 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 రెజ్యూమేస్ వస్తుంటాయి. అన్ని రెజ్యూమేస్ ఒకే మనిషి చూడడు. ఓకే, సో for that ATS is introduced, which is application tracking system anamata. So it scans skills, job title, tools, keywords from JD. Not read emotions, it reads keywords anamata. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే జాబ్ డిస్క్రిప్షన్ చదివి దానికి తగ్గట్టు మీరు SEOకి రిలేటెడ్గా, SEO మీన్స్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మీరు చేయాల్సింది ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ని చదవండి. ఇఫ్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ మీకు అర్థం కాలేదు, ఏ స్కిల్స్ ఉన్నాయో మీకు తెలియదు, దెన్ యూ హ్యావ్ టు గివ్ దట్ జాబ్ డిస్క్రిప్షన్ టు చాట్ జీపీటీకి ఇచ్చి ఇట్ విల్ క్రియేట్ ఫర్ యూ. ఓకే, సో దెన్ మీరేం చేయాలంటే దాన్ని కాపీ పేస్ట్ చేసి మీరు రెజ్యూమేలో యాడ్ చేయండి. దాంట్లో ఒకటి మీరు చూడండి ఆ స్కిల్స్ మీకు వస్తాయా. సో వై? బికాస్ రెజ్యూమే మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే మీ గురించి మీరు చెప్పడానికి, రైట్? బట్ రెజ్యూమేలో ఉన్నది కూడా డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడుగుతారు. సో మీకు తెలియనివి అక్కడ ఉంటే వాటిని తీసేయండి. ఓకే, మీకు ఏవైతే వస్తాయో అవి పెట్టండి. సో అలా మీరు ఎప్పుడైతే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ని పెడతారో అప్పుడు ATS అనేది డిటెక్ట్ చేస్తుంది, యా షీఈస్ ఆర్ హీ ఈజ్ హ్యావ్ ది స్కిల్స్ వాట్ ఎవర్ మెన్షన్స్ ఇన్ జాబ్ డిస్క్రిప్షన్. అప్పుడు అది డిటెక్ట్ చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీస్ అండ్ ఆల్సో వర్డ్స్ అన్నవి మీ రెజ్యూమేలో ఉంటే అది ముందుకు పంపిస్తుంది అనమాట. ఇఫ్ యువర్ రెజ్యూమే డస్ నాట్ మ్యాచ్ జాబ్ డిస్క్రిప్షన్, ATS రిజెక్ట్స్ అనమాట. మీరేం చేయాలి అంటే పర్ఫెక్ట్గా జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినవన్నీ మీరు రెజ్యూమేలో పెట్టి మీకు ఉన్నాయా లేవా స్కిల్స్ అనేవి చెక్ చేసి తర్వాత ప్రతి ఒక్క జాబ్కి సేమ్ రెజ్యూమే కాకుండా జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీ రెజ్యూమేని తయారు చేసి మీరు ఫార్వర్డ్ చేయండి ఆర్ మీరు ఇంటర్వ్యూకి రెజ్యూమేస్ ఇవ్వండి. ఓకే, సో అప్పుడు మీరు మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ మిస్టేక్ ఎవ్రీబడి డూ ఈజ్, సో ఇఫ్ సంబడి ఈజ్ సెలెక్టెడ్ అనమాట. సో ఎవరైనా సెలెక్ట్ అయితే, సో మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే సెలెక్ట్ అయ్యారంటే సో మీరు ఏం చేస్తారంటే చాలామంది ఆ రెజ్యూమే తీసుకొని సో వాళ్ళు ఏవేవో పెట్టారో అవన్నీ వాళ్ళ రెజ్యూమేలో హైలైట్ చేస్తారనమాట. ఈవెన్ హాబీస్ కూడా వాళ్ళవే మెన్షన్ చేసి ఉంటారనమాట. సో అలా చేయకండి, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే వచ్చో వాళ్ళు ఆ రెజ్యూమేలో పెట్టింటారనమాట. బట్ మీరు అదే రెజ్యూమే పెడితే దొరికిపోతారు. ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు డెఫినెట్గా దొరికిపోతారనమాట. సో అది అలా చేయకుండా మీకు ఏదైతే వస్తాయో అవి జెన్యూన్గా అందులో పెట్టండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వెన్ యూ ఆర్ మేకింగ్ రెజ్యూమే, సో చాలామంది ఏం చేస్తారంటే జాతరలాగా చేసింటారు అనమాట. ఆ రెజ్యూమేలో ఇన్ని యాడ్ చేసింటారు, డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసింటారు, డిఫరెంట్ టెంప్లెట్స్ తీసుకుంటారు, లైక్ బ్లూ, పింక్. సో ఇవన్నీ యాడ్ చేసి రెజ్యూమేలో ఇంత పెట్టింటారు అనమాట. సో అలా చేయకూడదు. వెరీ ప్రొఫెషనల్గా మీరు వాటిని తయారు చేయాలన్నమాట. సో ఫాంట్స్ లైక్ కస్ట్ రైటింగ్లో ఉన్న ఫాంట్స్ యూజ్ చేయడం, అర్థం కాని ఫాంట్స్ని యూజ్ చేసి అలా చేయకుండా, సో మోస్ట్లీ మై రికమెండేషన్ ఈజ్ ఫర్ యూ గైస్. నేను ఏది మోస్ట్లీ యూజ్ చేశానంటే ఫాంట్స్ లైక్ ఏరియల్ అనమాట అండ్ ఆల్సో క్యాలిబ్రీ. సో దీస్ 2 ఫాంట్స్ ఆర్ వెరీ గుడ్ టు డూ రెజ్యూమే అనమాట. లైక్ అవాయిడ్ కలర్స్ గైస్. సో ఇట్ వుడ్ బీ వెరీ గుడ్ లైక్ వెన్ యూ ఆర్ యూజింగ్ హెడ్లైన్స్. మీరు హెడ్లైన్స్ యూజ్ చేసేటప్పుడు బాక్స్కి ఒక్కటే లైక్ గ్రే కలర్ అన్నది యూజ్ చేయడము అండ్ ఆల్సో వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్లాక్ ఫాంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో దట్ ఈస్ హౌ ద ప్రొఫెషనల్ రెజ్యూమే. ఓకే, సో ఏది పడుతుంది లైక్ టెంప్లెట్స్ యూజ్ చేసి చేయండి. అస్సలు అలా చేయకండి. అలా చేస్తే డెఫినెట్గా ఫర్ షూర్ మీ రెజ్యూమే రిజెక్ట్ అవుతుంది. సో చాలామంది 2 లేఅవుట్స్ని ఫాలో అవుతుంటారు. వన్ ఈజ్ వర్టికల్ అండ్ ఆల్సో అనదర్ వన్ ఈజ్ హారిజెంటల్ అనమాట. మై రికమెండేషన్ ఈజ్ గైస్ ఫర్ యూ వర్టికల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే సో
ఇట్స్ అప్ టు యూ, బట్ మై రికమెండేషన్ ఈజ్ వర్టికల్ ఈజ్ బెస్ట్. సో మీరు ఏదైతే మెన్షన్ చేస్తుంటారో స్కిల్స్ స్టెప్ బై స్టెప్ వర్టికల్గా ఉండి, సో పక్కన పక్కన ఉండకుండా సో స్టెప్ బై స్టెప్ నీట్గా పాయింట్స్ వైజ్గా ఉంటే సో ఆ రెజ్యూమే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ రెజ్యూమే తయారు చేయండి అంటే సో చాలామంది 2 pages 3 pages ఇంత లిస్ట్ పెట్టింటారు అనమాట. వాళ్ళ హాబీస్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదంతా పెట్టింటారు. అదంతా ఏం అవసరం లేదు. సో అవి ఏమి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ ఆబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ నేమ్, సో నేమ్ అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బట్ వెన్ యూ ఆర్ గివింగ్ నేమ్ ఇన్ ఎనీ రెజ్యూమే, మీ నేమ్ ఫస్ట్ పెట్టి తర్వాత సర్ నేమ్ పెట్టండి. ఓకే, సో ఐ విల్ షో యూ హౌ ఐ క్రియేటెడ్ మై రెజ్యూమే. ఐ విల్ షో యూ. బట్ నేనేం చెప్తున్నానంటే మీరు రెజ్యూమేస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రెషర్ అయితే 1 page ఇస్ వెరీ గుడ్. ఇఫ్ కొంచెం ఇంకా యాడ్ చేయాలంటే సో దాంట్లో సెకండ్ పేజ్లో హాఫ్ ఈస్ గుడ్. Okay, you have a lot of experience, 3 pages, that's it. But as a fresher, don't choose or don't put 3 pages, guys. Okay, don't do like that. 1 page is highly enough as a fresher. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ దీస్ గైస్. ఒకరు చేశారని వాళ్ళు ఎలా చేస్తారో మీరు కూడా అలా చేయడము, వాళ్ళు చేసిన రెజ్యూమ్ తీసుకొని దాన్ని మొత్తం ఎడిట్ చేసి మీ స్కిల్స్ని యాడ్ చేసి సో అలా చేయడం అవాయిడ్ చేయండి. ఆఫ్ కోర్స్ అవాయిడ్ చేయడం ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఆల్సో సేమ్ రెజ్యూమేని టెక్కి నాన్ టెక్కి జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ మేకింగ్ రెజ్యూమే సో డోంట్ యాడ్ ఫొటోస్. ఓకే, ఫొటోస్ అన్నవి యాడ్ చేయకూడదు, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అనమాట. సో ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సమ్ టైమ్స్ యాడ్ అనమాట. మోస్ట్లీ దే విల్ అవాయిడ్ యాజ్ వెల్. దట్ ఈస్ నాట్ అ ప్రొఫెషనల్ వే ఆఫ్ మేకింగ్ రెజ్యూమే అనమాట. సో అవాయిడ్ మీ ఫొటోస్ అనమాట. అండ్ ఆల్సో ఓవర్ డిజైన్ చేసేస్తారనమాట. రెజ్యూమే అన్నది నీట్గా ప్రొఫెషనల్గా కనిపించకుండా అయిపోతుంది అనమాట. సో అలా చేయకండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై రెజ్యూమే. సో నేను వితౌట్ రెఫరల్ అనమాట. సో నేనే ఓన్గా రెజ్యూమేస్ క్రియేట్ చేసి కంపెనీస్కి సెండ్ చేయడం. అండ్ ఆల్సో ఐ గాట్ కాల్స్ అండ్ ఐ వెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ లైక్ దట్. ఐ డిడ్ ఇట్ అనమాట. సో దిస్ ఈస్ మై రెజ్యూమే బిఫోర్ ఐ గెటింగ్ ఎ జాబ్. నేను యూజ్ చేసేది మోస్ట్లీ ఏరియల్ అనమాట. సో దిస్ ఈస్ ద వర్టికల్ రెజ్యూమే. సో ఐ మోస్ట్లీ ప్రిఫర్ వర్టికల్ అనమాట. సో యాజ్ యువర్ విష్, మీరు ఏది ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారో సో దానికి వెళ్ళండి. సో దిస్ ఈజ్ మై resume, this is how it looks like. And I already told you, right? So మీరు ఎప్పుడైనా సరే క్రియేట్ చేసేటప్పుడు సో మీ నేమ్ ఫస్ట్ అండ్ సర్ నేమ్ సెకండ్ అనమాట. సో మోస్ట్ పీపుల్ లైక్ పుట్టింగ్ దేర్ సర్ నేమ్ ఫస్ట్ అనమాట. సో లైక్ దట్. అండ్ సరళ మధుగుండు. అండ్ సో మీ రోల్ అనమాట. సో మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించిన రోల్ సో ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. సో నేను కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎంతూజియాస్టిక్ అండ్ ఎస్ఈఓ అండ్ కంటెంట్ క్రియేటర్. సో దిస్ ఈజ్ మై జాబ్ రోల్ అనమాట. అండ్ పోర్ట్ఫోలియో, ఐ విల్ టెల్ యూ ఇన్ మై ఫర్దర్ వీడియోస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ పోర్ట్ఫోలియో. ఐ డెఫినెట్లీ పోర్ట్ఫోలియో అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఐ విల్ టెల్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అండ్ LinkedIn profile, you have to mention. Okay, so portfolio, LinkedIn and your mail. That's it. Your mobile number is highly enough. And this is how the upside థింగ్స్ అనమాట. అండ్ దెన్ కెరియర్ ఆబ్జెక్టివ్. సో కెరియర్ ఆబ్జెక్టివ్ అన్నది చాలా మంది ఏం చేస్తారంటే టెంప్లెట్స్ని యూజ్ చేసేటప్పుడు కొంతమంది టెంప్లెట్స్ యూజ్ చేస్తారనమాట. అక్కడ ఏదైతే కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంటుందో అది పెట్టేస్తారు. సో అలా పెట్టకండి. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారో ఆల్రెడీ టోల్ యూ, రైట్? సో జాబ్ డిస్క్రిప్షన్స్ అంతా మొత్తం చాట్‌జీపీటీకి ఇచ్చేసేయండి. మీరు అడగండి సో కెరియర్ ఆబ్జెక్టివ్ నాకు చేసి ఇవ్వు అనేసి. సో దెన్ ఇట్ విల్ షో యూ సమ్ ఆఫ్ ద కెరియర్ ఆబ్జెక్టివ్స్. మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో దాన్ని తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. అండ్ దెన్ స్కిల్స్. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెడతారనమాట. సో ఎడ్యుకేషన్ పెట్టి తర్వాత లాంగ్వేజెస్, బ్యాక్గ్రౌండ్, స్టేటస్ అండ్ ఎవ్రీథింగ్ పైన పెట్టేస్తారనమాట. అది అవసరమే లేదు వాళ్ళకు. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద స్కిల్స్ ఆన్ టాప్ అనమాట. సో స్కిల్స్ మీకు ఏవేవి ఉన్నాయి? సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ సోషల్ మీడియా మార్కెటింగ్, యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ SEO analytics, search engine optimization, content creation, on pages, key search engine, website SEO. So these are all my skills అనమాట. So I know everything about these things. And what are the tools you used? ఓకే, సో మీరు ఆ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు సో లేదా మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తుంటారు. సో దిస్ రెజ్యూమే ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఎవ్రీథింగ్. బట్ దిస్ ఇస్ అ ప్యాటర్న్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ అ రెజ్యూమే. ఓకే, సో
మీరు లైక్ ఈవెన్ ఈ ఐటీలో మీరు ప్రాజెక్ట్ చేస్తుండొచ్చు, ఏదైనా చేస్తుండొచ్చు. వాటికి మీరు యూజ్ చేసిన టూల్స్ అన్నవి ఇక్కడ మెన్షన్ చేయండి. లైక్ ఐఎమ్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ వర్డ్ ప్రెస్ యూజ్ చేశాను, అండ్ ఆల్సో గ్రాఫిక్స్ ఫర్ గ్రాఫిక్స్ కోసము, అండ్ ఆల్సో వీడియోస్ కోసము నేను క్యాన్వా వీడియో ఎడిటింగ్ టూల్స్ కొన్ని యూజ్ చేశాను. అండ్ ఆల్సో ఐ నో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ బేసిక్స్, అండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. దీస్ ఆర్ ఆల్ I know. So that's why I am mentioning here. And soft skills anamata. So soft skills is very very important, like communication and collaboration. So చాలా మంది ఏమని పెడుతుంటారంటే వన్ వర్డ్ లాగా పెడుతుంటారు అనమాట. సో డోంట్ డూ లైక్ దట్. యూ హ్యావ్ టు పుట్ 2 or 3 words. Okay, like soft skills, what I mentioned: communication and collaboration, and time management and consistency, creative content ideation and storytelling, and quick learner and adaptable to new tools. కొంతమంది ఏం పెడతారంటే బెస్ట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ లెర్నర్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ యూజింగ్ అనమాట. సో డోంట్ డూ లైక్ దట్. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి మెన్షన్ చేశారనుకో, సో ఆల్రెడీ హూ ఎవర్ డూయింగ్ ఇంటర్వ్యూ దే ఆల్రెడీ నో. సో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయో లేవన్నవి తనకు అప్పుడు తెలుస్తుంది. సో మీరు ఎస్పెషల్లీ అక్కడ మీరు బెస్ట్ ఇన్ కమ్యూనికేషన్స్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ యూ కెన్ పుట్ యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. మీ లాస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట, లైక్ పీజీనా, గ్రాడ్యుయేషనా, అండ్ ఎంసీఏ ఆర్ ఎంబీఏ, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు మెన్షన్ ఆన్ టాప్. దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ intermediate, then you have to mention 10th. That's it. That's highly enough. If in case you are an experienced candidate, then education detailsలో మీరు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాట్ ఎవర్ యూ ఆర్ కంప్లీటెడ్ రీసెంట్లీ, సో దాన్ని ఒక్కటి మెన్షన్ చేసేసి చాలు. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఫస్ట్ మీరు కంప్లీట్ చేసింది, లైక్ రీసెంట్గా కంప్లీట్ చేసిన డిగ్రీస్ పైన పెట్టండి, అండ్ లాస్ట్ మీరు పెట్టేసి, అండ్ యువర్ యూనివర్సిటీ అండ్ యువర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, మీరు ఇంటర్మీడియట్లో ఏం చేశారు, అండ్ యువర్ పాసింగ్ ఇయర్, అండ్ యువర్ సిజిపిఏ. సో మీరు గ్రేడ్స్ పాయింట్స్లోనే పెట్టచ్చు, లేదంటే పర్సంటేజ్లోనే పెట్టచ్చు. అండ్ దెన్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యూ హ్యావ్ టు మెన్షన్. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ కంపెనీ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూఆర్ అ ఫ్రెషర్, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ వాట్ you did any kind of internships or any kind of projects. So you have to mention there. So that is called an experience. Okay, మీరు షోకేస్ చేస్తున్నారు అనమాట. సో ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్రియేటింగ్ engaging content on English, learning, daily vlogs and everything I have to mention here. And then certifications is very very important. సో మీకు వచ్చిన సర్టిఫికేషన్స్ అన్నవి ఇక్కడ మెన్షన్ చేయండి. సో దెన్ స్ట్రెంగ్స్ అన్నవి మీరు మెన్షన్ చేయండి, బట్ వీక్నెసెస్ అన్నవి మీరు మెన్షన్ చేయకండి మీ రెజ్యూమేలో. అండ్ ఈవెన్ వెన్ యూ ఆర్ ఇన్ ఇంటర్వ్యూ యాజ్ వెల్, స్ట్రెంగ్స్, వీక్నెస్ ఐ విల్ టెల్ యూ ఇన్ మై ఫర్దర్ వీడియోస్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ టెలింగ్ టు యూ. సో డోంట్ మెన్షన్ వీక్నెసెస్ అనమాట. సో ఈవెన్ ఇంటర్వ్యూయర్ మీ వీక్నెసెస్ ఏంటి అని అడిగితే కూడా మీ స్ట్రెంగ్స్నే, లైక్ నేను ఎక్కువ వర్క్ చేశాను, సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో లైక్ దాట్ మీరు పాజిటివ్స్నే కొంచెం నెగిటివ్గా చెప్పాలి, అంతేకాని సో మొత్తం నెగిటివ్గా మీ గురించి మీరు నెగిటివ్గా చెప్పుకోకండి. ఐ విల్ టెల్ యూ ఇన్ మై ఫర్దర్ వీడియోస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. బట్ ఫర్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ, సో డోంట్ మెన్షన్ ఎనీ వీక్నెసెస్. అండ్ స్ట్రెంగ్త్ ప్లేస్ లైక్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ డిసిప్లిన్ అండ్ క్విక్ లెర్నర్ విత్ స్ట్రాంగ్ అడాప్టబిలిటీ, అండ్ గివ్ it in a very short and simple sentences way, and don't put like 1 word and 2 words here. అండ్ దెన్ హాబీస్, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ రియల్ హాబీస్. ఎవరినో కాపీ పేస్ట్ చేసి అక్కడ మీ హాబీస్ పెట్టకండి, ఇంటర్వ్యూలో దొరికిపోతారు. ఫర్ షూర్ దే విల్ డెఫినెట్లీ ఆస్క్ వాట్ ఆర్ యువర్ హాబీస్. దే విల్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డిపెండింగ్ ఆన్ ద రోల్స్ అనమాట. మీ జావా స్క్రిప్టా, సో పైథాన్ అవన్నీ కాదు. సో అవి అఫ్ కోర్స్ అవి అడుగుతారు, బట్ బిఫోర్ దట్ దే విల్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో వాళ్ళు ఎలా చెక్ చేస్తారు అంటే మీ హాబీస్ని అవన్నీ చూసిన తర్వాత సో దాని గురించి అడగడం ట్రై చేస్తారనమాట. సో ఏం చేస్తారు, ఎలా చేశారు, లేదా ఇంటర్న్షిప్ గురించి ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అలా మీరు చెప్పేటప్పుడు సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ వాళ్ళు గమనిస్తారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇంటర్వ్యూ, బట్ ఫ్రెషర్కి డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాజ్ అ they cannot see everything. Okay, so వాళ్ళు ఏం చేస్తారంటే డిపెండింగ్ ఆన్ ద రోల్, ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సంథింగ్, దే కెన్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ దాట్. డిపెండింగ్ ఆన్ ద రోల్స్ దే విల్ చెక్ అనమాట. సో మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి, అండ్ దాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారనమాట. బట్ మోస్ట్లీ ఇంటర్వ్యూవర్స్ మీ యాటిట్యూడ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యువర్ బోల్డ్నెస్ దే విల్ డెఫినెట్లీ చెక్ అనమాట. ఓకే, అండ్ దెన్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ లాంగ్వేజెస్ను, మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసో వాటిని పెట్టేసేయండి. అండ్ దెన్ డిక్లరేషన్, దాట్స్ హైలీ ఎనఫ్ ఫర్ అ ఫ్రెషర్స్ రెజ్యూమే. అండ్ ఈవెన్ experienced candidate, you can do the same thing, but they are adding their experience there. Okay, so this is
the short and sweet 2-page resume. That's it. ఓకే. సో ఇలా మీరు మీ రెజ్యూమేని తయారు చేసుకోండి. నేను చెప్పట్లేదు సో ఇదే కాపీ పేస్ట్ చేయండి అని చెప్పట్లేదు. బట్ దిస్ ఈజ్ అ ప్యాటర్న్ అనమాట. సో ఇలా మీరు ఒకసారి మీ రెజ్యూమేని ట్రై చేసి చూడండి. నాకు తెలిసి రెజ్యూమేతో పాటు యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ పోర్ట్ఫోలియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో అన్నది మీ గురించి మాట్లాడుతుంది. రెజ్యూమే అన్నది ఎలా అయితే మాట్లాడుతుందో మీ పోర్ట్ఫోలియో అన్నది కూడా మీ గురించి, మీరు చేసిన వర్క్ గురించి చెప్తుందనమాట. నేను నా ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా పోర్ట్ఫోలియోస్ గురించి చెప్తాను. విల్ మేక్ పోర్ట్ఫోలియో వీడియో. ఇఫ్ యూ వాంట్ డూ లెట్ మీ నో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. మీకు పోర్ట్ఫోలియో కావాలో వద్దో సో మీరు చెప్పండి. అండ్ ఐ ఆల్రెడీ టాక్ అబౌట్ లింక్డ్ఇన్ రైట్. సో మీరు ఇంకా వీడియో చూడకపోతే సో వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో ఐకాన్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ హౌ I create my resume and I got calls from every single company, okay, without referral anamata. And the last and final bonus tip is how you have to build networking. In my past video I already told you. So in LinkedIn there is a place you have to build networking anamata. So మీరు ఎవరైతే ఉన్నారో మీ డ్రీమ్ జాబా లేదా మీ డ్రీమ్ కంపెనీయా ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని సో అందులో ఉన్న పీపుల్ని మీరు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేయండి. లైక్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి సో ఆ కంపెనీని వెతికి అందులో ఎవరైనా పీపుల్ ఉన్నారా, సో ఆ జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు రిఫరల్స్ కావాలనుకుంటే మీరు లైక్ లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి నెట్వర్కింగ్ పెంచుకోండి. మీరు పీపుల్స్ని ఆ కంపెనీలో ఉన్న పీపుల్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి మెసేజెస్ పెట్టండి. సో లైక్ నేను ఇది చేశాను, నాకు రిఫరల్ ఇస్తారా, అది ఇది అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిల్డ్ ద కనెక్షన్ విత్ దెమ్. ఓకే. సో ఎలా మీరు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేయాలి అంటే మెసేజ్లోనే సో నాకు రిఫరల్ చేస్తారా, నాకు ఈ స్కిల్స్ వస్తాయి, ఆ స్కిల్స్ వస్తాయి అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో బాండింగ్ అనేది బిల్డ్ చేసుకోండి. వాళ్ళ గురించి చెప్పండి. ఎందుకు తనకే మెసేజ్ చేశారు, లైక్ హై బ్రో అండ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ సో రోల్ అండ్ ఐ లైక్ యువర్ జర్నీ అండ్ వాట్ వుడ్ లవ్ టు లెర్న్ అండ్ వాట్ స్కిల్స్ you learned and what skills are matter most. So like that you can build a conversation, build a connection with them. And further some 2 days or after 3 days, so I am also searching for this and I am also learning this and this. Don't ask at the beginning of your referral. So నేను ఇది నేర్చుకున్నాను నాకు రిఫరల్ చేయండి అలా అడగకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కన్వర్సేషన్ లైక్ దిస్. ఓకే. అండ్ దెన్ ఫర్దర్గా మీరు సో నేను ఇలా నేర్చుకుంటున్నాను. సో మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళని ఫాలో అయి ఉంటారు. సో కాబట్టి తను నీ యాక్టివిటీస్ అన్నీ చూస్తారనమాట. సో నేను కూడా ఇలాగ వర్క్ చేస్తున్నాను, సో నేను కూడా ఇలాగా మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు బ్రో, సో నేను కూడా ఇదే స్కిల్స్ నేర్చుకుంటున్నాను అది ఇది అనేసి మీరు కొంచెం కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకొని సో తర్వాత మీరు రిఫరల్ అడగండి. Okay, so like that this is one of my bonus tip for you. And because I built my networking like this is what this video is all about. I think మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చినట్లయితే ఇది యూస్ఫుల్ మీకు అనిపిస్తే సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ మీకు ఏది నచ్చింది ఎక్కువగా అనేసి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ద వీడియో గివ్ ఇట్ అ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు నెక్స్ట్ వీడియోస్ ఏది కావాలన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. I will definitely do it for you guys. Okay, bye bye.